గుజరాత్ టైటాన్స్ నుండి వాషింగ్టన్ సుందర్ని చెన్నై సూపర్ కింగ్స్ ట్రేడ్ చేసుకోవాలని చూస్తుంది. వెటరన్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ టీం నుండి తప్పుకోవడంతో అతనికి రీప్లేస్మెంట్ గా వాషింగ్టన్ సుందర్ని తీసుకునే ఆలోచనలో చెన్నై సూపర్ కింగ్స్ మేనేజ్మెంట్ ఉన్నట్లు సమాచారం. చూడాలి మరి లోకల్ బాయ్ ని చెన్నై తీసుకుంటుందో లేదో. ఈశాన్ కిషన్ కోసం 3 ఫ్రాంచైజీలు గట్టిగా పోటీ పడుతున్నట్లు తెలుస్తుంది. కోల్కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ తో పాటు ముంబై ఇండియన్స్ కూడా ఈశాన్ కిషన్ కోసం శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. చూడాలి మరి ఈ డాషింగ్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ ను సన్ రైజర్స్ హైదరాబాద్ ఉంచుకుంటుందో లేదంటే వదిలిపెడుతుందో. గత సీజన్ లో అనూహ్యంగా 23 కోట్లు పెట్టి వెంకటేష్ అయ్యర్ ను కోల్కతా నైట్ రైడర్స్ తీసుకున్న సంగతి తెలిసిందే. ప్రైస్ కు తగ్గ పెర్ఫార్మెన్స్ లేకపోవడంతో అయ్యర్ ను పక్కన పెట్టే ఆలోచనలో ఉంది కేకేఆర్. అయ్యర్ తో పాటు కెప్టెన్ అజింక్య రహానేను కూడా రిలీజ్ చేసే ఆలోచనలో ఉంది కేకేఆర్. అంతేకాకుండా కేఎల్ రాహుల్ ను తీసుకొని కెప్టెన్ గా చేయాలనుకుంటున్న కేకేఆర్ కేఎల్ రాహుల్ కోసం మోస్ట్ డేంజరస్ ఆల్రౌండర్ ఆండ్రే రసెల్ ను కూడా వదులుకోవడానికి సిద్ధమైంది. లక్నో సూపర్ జైంట్స్ మేనేజ్మెంట్ రిషబ్ పంత్ ని రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. కాకపోతే ఏ ఫ్రాంచైజీ కూడా పంత్ ని తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించినట్లు తెలుస్తుంది. దీనికి గల కారణం పంత్ కి ఉన్న భారీ ప్రైస్ ట్యాగ్ వల్ల ఏ ఫ్రాంచైజీ కూడా ట్రేడ్ డీల్ కు ఇంట్రెస్ట్ చూపించినట్లు తెలుస్తుంది. సంజు శాంసన్ కోసం చెన్నై సూపర్ కింగ్స్ ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి సోషల్ మీడియాలో చాలా వార్తలు చక్కెర్లు కొడుతున్నాయి. అయితే సంజు శాంసన్ ఆర్ఆర్ ను వదిలేసి చెన్నై సూపర్ కింగ్స్ కు వెళ్తే ఆర్ఆర్ కు కెప్టెన్ గా యశస్వి జైస్వాల్ నియమించే అవకాశం ఉంది. సంజు శాంసన్, ధ్రువ్ జురేల్ ను రాజస్థాన్ రాయల్స్ రిలీజ్ చేయనుండడంతో యశస్వి జైస్వాల్ కెప్టెన్సీ డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఐపీఎల్ లో కెప్టెన్ గా చేసి ఇండియన్ క్రికెట్ లో తన బ్రాండ్ వాల్యూను పెంచుకోవాలని చూస్తున్నట్లు తెలుస్తుంది. పంజాబ్ కింగ్స్ యజ్వేంద్ర చాహల్ ను రిలీజ్ చేస్తారని టాక్. ఒకవేళ అదే జరిగితే మెగా ఫ్రాంచైజీలు అయిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్ చాహల్ కోసం పోటీ పడే అవకాశం ఉంది. ఐపీఎల్ లో చాహల్ కు ఉన్న అద్భుతమైన రికార్డులు మరియు అనుభవము మరే ఇతర స్పిన్నర్స్ కు లేవు. సో మినీ యాక్షన్ లోకి వస్తే చాహల్ కోసం మిగతా టీములు కూడా భారీగా పోటీ పడే అవకాశం ఉంది. ఢిల్లీ క్యాపిటల్స్ మిచిల్ స్టార్క్ ని, సన్ రైజర్స్ హైదరాబాద్ మహమ్మద్ షమీని వదిలేయనున్నట్లు సమాచారం. సో వీళ్ళిద్దరిని కేకేఆర్ తీసుకునే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. కేకేఆర్ వీళ్ళిద్దరిని తీసుకుని వాళ్ళ ఫాస్ట్ బౌలింగ్ యూనిట్ ని బలోపేతం చేసుకోవాలని చూస్తుంది. చూడాలి మరి ఈ గన్ ఫాస్ట్ బౌలర్స్ ని కోల్కతా నైట్ రైడర్స్ దక్కించుకుంటుందో లేదో. సంజు శాంసన్ కోసం చెన్నై సూపర్ కింగ్స్ రాజస్థాన్ రాయల్స్ మేనేజ్మెంట్ ను అప్రోచ్ అవగా సంజు శాంసన్ కు బదులుగా శివం దూబే, రవీంద్ర జడేజా లేదంటే రుతురాజ్ గైక్వాడ్ ను అడిగినట్లు తెలుస్తుంది. చూడాలి సిఎస్కే ఈ డీల్ కు ఒప్పుకుంటుందో లేదో. డి బ్రెవైస్, రిచన్ రవీంద్రన్ కోసం ఆర్సీబీ సిఎస్కే మేనేజ్మెంట్ ను సంప్రదించినట్లు తెలుస్తుంది. వీళ్ళిద్దరికీ బదులుగా ఆల్రౌండర్స్ లైమ్ లివింగ్స్టన్, జాకబ్ బ్యాత్వెల్ ని ఎక్స్చేంజ్ గా ఇస్తున్నట్లు తెలుస్తుంది. చూడాలి మరి చెన్నై సూపర్ కింగ్స్ ఈ డీల్ కు ఒప్పుకుంటుందో లేదో. ఆర్సీబీ ఓనర్స్ మేనేజ్మెంట్ మారుతున్నట్లు అందరికీ తెలిసిందే. అయితే కొత్త ఓనర్స్ ఎవరనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఆర్సీబీని కొనేందుకు సీరం ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు, జేఎస్డబ్ల్యూ గ్రూప్, అమెరికన్ ఇన్వెస్టర్స్ వీళ్లతో పాటు ఢిల్లీకి చెందిన ఒక పెద్ద బిజినెస్ కంపెనీ పోటీ పడుతున్నట్లు తెలుస్తుంది. వీళ్ళందరూ ఒక ఎత్తు అయితే అదానీ గ్రూప్ ఏం చేసైనా ఆర్సీబీని దక్కించుకోవాలని చూస్తున్నట్లు తెలుస్తుంది. చూడాలి మరి ఆర్సీబీ కొత్త ఓనర్స్ ఎవరవుతారు. బీసీసీఐ సెలక్షన్ కమిటీ చైర్మన్ గా అజిత్ అగార్కర్ ఉన్న సంగతి తెలిసిందే. అయితే త్వరలోనే అజిత్ అగార్కర్ రిజైన్ చేసే అవకాశం ఉంది. అతని ప్లేస్ లో కామెంట్రీ కింగ్ ఇండియన్ మాజీ ఆటగాడు రవిశాస్త్రి బీసీసీఐ సెలక్షన్ కమిటీ చైర్మన్ గా ఎంపికయ్యే అవకాశం ఉంది. ఒకవేళ రవిశాస్త్రి గనక బీసీసీఐ సెలక్షన్ కమిటీ చైర్మన్ గా నియమించబడితే ఇండియన్ క్రికెట్ టీంలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ప్లేసులకు ఎలాంటి ఇబ్బంది లేదు.